అనగనగా అందమైన పల్లెటూరు ఉండేది. ఆ ఊరిలో రామకృష్ణుడు అనే అల్లరి పిల్లాడు ఉండేవారు. రామకృష్ణుడికి చదవంటే అస్సలు ఇష్టముండేది కాదు. ఎప్పుడూ ఆటలు, అల్లరే అతని లోకం. ఒకరోజు రామకృష్ణుడు ఊరి చివర తపస్సు చేసుకుంటున్న ఒక మహర్షిని చూశాడు. తన కొంటె బుద్ధి ప్రదర్శించాడు. కళ్ళు తెరిచిన ఆ మహర్షి, నీ తెలివుని మంచి మార్గంలో పెడితే గొప్పవాడివి అవుతావు అని చెప్పి కాళికాదేవిని ప్రసన్నం చేసుకునే ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశించాడు. రామకృష్ణుడి నిష్కల్మషమైన భక్తికి మెచ్చిన కాళికామాత ఒక దివ్యమైన వెలుగుతో అతని ముందు ప్రత్యక్షమై 2 బంగారు గిన్నెలను సృష్టించి, ఈ గిన్నెలో జ్ఞానాన్నిచ్చే పాలు, రెండవ దాంట్లో ఐశ్వర్యాన్నిచ్చే పెరుగు ఉన్నాయి. ఏదో ఒకటి మాత్రమే ఎంచుకో అని చెప్పింది. రామకృష్ణుడు 2 గిన్నెలను కలిపి తాగి, తల్లి జ్ఞానముండి ఐశ్వర్యం లేకపోయినా, ఐశ్వర్యముండి జ్ఞానం లేకపోయినా జీవితం సార్థకం కాదు. అది విని మాత నవ్వుతూ, నీ తెలివి అమోఘం, నువ్వు వికటకవిగా ప్రసిద్ధి చెందుతావు అని వరం ప్రసాదించింది. కాళికామాత వరం పొందిన రామకృష్ణుడు కొద్దికాలంలోనే గొప్ప పండితుడిగా ఎదిగాడు. అదే సమయంలో ఒక పండితుడు రాయలవారి సభకు వచ్చి ఎవలూ సమాధానం చెప్పలేని ఒక చిక్కు ప్రశ్న వేశాడు. అప్పుడు రాయలవారి అనుమతితో ఆ చిక్కు ప్రశ్నకు క్షణాల్లో సమాధానం చెప్పాడు రామకృష్ణుడు. అతని అపారమైన తెలివికి మెచ్చిన రాయలవారి ఈ క్షణం నుండి తెనాలి రామకృష్ణుడు నా ఆస్థాన వికటకవి అని ప్రకటించారు. Thank you for watching. Please subscribe for more videos.